చాలామంది ఇంటిని కొనడానికి లేదా కట్టుకోవడానికి బ్యాంక్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఇలా హోమ్ లోన్స్ తీసుకుంటున్న వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే హోమ్ లోన్ అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రకాల ఛార్జీలు కూడా ఉంటాయి, పైగా వడ్డీ రేట్లు కూడా తక్కువేం కాదు, చాలా ఎక్కువే ఉంటాయి. అయితే ఈ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. ఇక ఈ హోమ్ లోన్ రావాలంటే కొన్నిసార్లు చాలా టైం పడుతుంది, వేగంగా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లోన్ అప్లై చేసే ముందు అది త్వరగా రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇక లోన్ త్వరగా రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా కానీ హోమ్ లోన్ ఇండివిజువల్గా తీసుకోకూడదు, జాయింట్గా తీసుకుంటే మంచిది. అంటే ఇంట్లో సంపాదిస్తున్న భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అప్లై చేయడం వల్ల లోన్ స్పీడ్గా ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండు సంపాదనలు ఉంటాయి కాబట్టి, అందువల్ల లోన్ రీపేమెంట్స్ ఈజీగా జరుగుతాయి, ఎలాంటి డిఫాల్ట్ లేకుండా ఉంటుంది. అందుకే బ్యాంకులు జాయింట్ హోమ్ లోన్స్ని స్పీడ్గా శాంక్షన్ చేస్తాయి. అలాగే మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకును లేదా ఇప్పటికే లోన్లు తీసుకొని సకాలంలో తీర్చేసిన బ్యాంకును ఎంచుకుంటే లోన్ మరింత త్వరగా వస్తుంది. ఎందుకంటే మీ పేమెంట్ హిస్టరీ ఆ బ్యాంకుకు తెలిసి ఉంటుంది కాబట్టి లోన్ ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్గా జరుగుతుంది. మామూలుగా బ్యాంకులు ఇంటి విలువపై 80 నుంచి 90% దాకా లోన్ ఇస్తాయి. మిగతా 10 నుంచి 20% అమౌంట్ని మీరు డౌన్ పేమెంట్గా కట్టాల్సి ఉంటుంది. అయితే మనం అవసరమైన దానికంటే ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టడం వల్ల బ్యాంకు మనపై నమ్మకం ఉంచుతుంది, అందువల్ల లోన్ త్వరగా వస్తుంది. అయితే వీటన్నిటికంటే లోన్ అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ బ్యాంక్ అయినా కూడా లోన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ముందుగా చూసేది సిబిల్ స్కోర్నే. సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు లోన్ ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్గా రావడమే కాకుండా వడ్డీ రేట్లు కూడా ఇక్కడ తక్కువగా అప్లై అవుతాయి. అందుకే హోమ్ లోన్ కావాలనుకునేవారు ఖచ్చితంగా ఏడాది ముందు నుంచే మీ సిబిల్ స్కోర్ను పెంచుకునేందుకు ట్రై చేయండి. లోన్లపై సకాలంలో ఈఎంఐ కడుతుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోర్ పెరిగిపోతుంది. కాబట్టి హోమ్ లోన్ ఫాస్ట్గా రావాలనుకునే వారు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.